ఓం నమో వెంకటేశాయ. దేవుడు ఉన్నాడా? ఉంటే మనకు కనిపిస్తాడా? నిజానికి భగవంతుడు మన పక్కనే ఉన్నాడని చెప్పడానికి ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ 5 అద్భుతమైన గుర్తులు ఏంటో ఇప్పుడు చూద్దాం. సంకేతం 1, అంతరాత్మ ప్రబోధం. మీరు ఏదైనా పొరపాటు లేదా తప్పుడు పని చేయబోతున్నప్పుడు మీ మనసు లోపల వద్దు అనే, తప్పు అనే ఒక చిన్న హెచ్చరిక వినిపిస్తుందా? అయితే అది మీలోని దైవత్వం మిమ్మల్ని కాపాడుతోందని అర్థం. 2వ సంకేతం సరైన మార్గదర్శనం. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరో ఒకరు అపరిచితులు వచ్చి మీకు మార్గం చూపిస్తున్నారా? అది భగవంతుడు పంపిన సహాయమే. 3వ సంకేతం పూజలో అనుభూతి. దేవుడు పూజ చేస్తున్నప్పుడు లేదా ప్రార్థనలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు రావడం లేదా ఆవలింతలు వస్తున్నాయా? అది మీ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతోందనడానికి సంకేతం. 4వది దైవిక కళలు. మీ కళలో దేవుడు కానీ దైవానికి సంబంధించిన విగ్రహాలు, ఫోటోలు తరచుగా కనిపిస్తున్నాయా? అంటే దైవ కృప మీపై ఉందని అర్థం. 5వ సంకేతం గోమాత ఆగమనం. మీ ఇంటి ముందరకి తరచుగా ఆవు వచ్చి నిలబడుతోందా? హిందూ ధర్మం ప్రకారం గోమాతలలో ముక్కోటి దేవతలు ఉంటారు. ఆవు మీ ఇంటికి రావడం సాక్షాత్తు ఆ దేవుడే మీ ఇంటికి వచ్చినంత శుభ సంకేతం. ఈ 5 సంకేతాలలో మీకు ఏది ఎదురైనా మీరు ఒంటరి వారి కాదు. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీ వెంటే ఉన్నాడని నమ్మండి. మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని